వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దానం నాగేందర్ కు మద్దతుగా బోర్బండ కార్పొరేటర్ బాబా పసియుద్దీన్ గడప గడపకు ప్రచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోర్బండ ప్రజలను కలిసి సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేత. షాబాద్ చందనవెల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి చే నూతనంగా శ్రీ ఉప్పల మైసమ్మ దేవాలయ నిర్మాణం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న షాబాద్ మండలం ఎంపీపీ మహేందర్ రెడ్డి దంపతులు. బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై లోకల్ నాయకుల సీరియస్. బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికి పదవులు ఇచ్చారని ఆగ్రహం. సురారెడ్డిపాలెం హైవే వద్ద రాత్రి తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితం. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరుబండలోను సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్కే ఓటు వేయాలని బోరుబండ కార్పొరేటర్ బాబా పసియుద్దీన్ గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. ప్రజలతో కలిసి సంక్షేమ పథకాల కరపత్రాలని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, అశోక్ నరసింహ, మహేష్, మహేందర్, సరళ, కవిత పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో నూతనంగా శ్రీ ఉప్పల మైసమ్మ దేవాలయం నిర్మించడం జరిగింది. చందనవెల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చండీ యాగం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యాగం అనంతరం అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా షాబాద్ మండల ఎంపీపీ మహేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడిదాత కోలన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మా తాత నాయనమ్మ జ్ఞాపకార్థం ఈ గుడి నిర్మించడం జరిగిందని అన్నారు. అమ్మవారి దయతో మా గ్రామం చల్లగా సుఖశాంతులతో ఉండాలని ఆయన అన్నారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
निदस्पातु ऋषधस्था सप्तधा स्वती घोर हिरण्यवर्तनेः वृत्रग्देवस्य सुष्ठुतौ यस्य अनन्तो अहृतस्वेषश्च हृष्टरर्णवः अवश्चरति रोरवतो सा नो विश्वा अदित्यसत्तमो प्रचोदयात् ॐ यमगणात्तवतं मृगच्छतं दिवो ब्रो फ्रेंड्स आगो ओके నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై కాంగ్రెస్ నాయకులు శనివారం నిలదీశారు. సీనియర్ నాయకుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే కొందరిని పార్టీలోకి చేర్చుకొని వారికి పదవులు అంటగట్టడం ఎంతవరకు సమంజసమంటూ మాజీ జెడ్పీటీసీ అంబర్ సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం చందూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుకు ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికే పదవులు అంటగట్టడంపై మాజీ జెడ్పీటీసీ అంబర్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఇష్టరాజ్యంగా గ్రామంలోకి వచ్చిన మా మధ్యనే గొడవలు పెడుతున్నారంటూ నిలదీశారు. గ్రామానికి వచ్చినప్పుడు సీనియర్లను ఎందుకు పిలవలేదంటూ ప్రశ్నించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ మండిపడ్డారు. అరగంట సేపు రవీందర్ రెడ్డి అంబర్ సింగ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనే లైన్లో పెట్టాం జరిగింది. మేము ఈ రాష్ట్రంలోనే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో లేకుండా ఇల్లే కట్ చెప్తున్నా సల్లా కచ్చి ముందు దాచిపెట్టాడు కాదు. నేను 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. అంటే మీకు మా జిల్లా మీకు మా జిల్లా కాదు 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 రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేని బాన్స్వాడ తాలూకా ఎలా చేసుకుంటున్నారు. మాకేమో
కొమరం జిల్లా టంగుటూరు మండలం సురారెడ్డిపాలెం హైవే వద్ద రాత్రి తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సులో ఉన్న ప్రయాణికులను మొత్తాన్ని దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే హైవే పోలీసులు అగ్నిమాపక దళం వచ్చి మంటలు ఆర్పివేశారు. బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటపడ్డారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఇటీవల మున్సిపాలిటీగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీ చేతిలో సుమారు 60 లక్షల రూపాయలు ఉండగా కమిషనర్ ఎలా బాధ్యతలు చేపట్టారని ప్రజల నుండి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన 3 జిల్లా పంచాయతీ అధికారుల తనిఖీ నివేదికలను జిల్లా ఆడిట్ అధికారులు అడిగినప్పటికీ పంచాయతీ కార్యదర్శులు రికార్డులను సమర్పించలేదు. అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ పేరిట బినామీ ఖాతా తెరిచి సుమారు 2 కోట్ల రూపాయలు డ్రా చేసి అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఆడిట్ అధికారులు నిర్ధారించారు. అప్పటి గ్రామ పంచాయతీ ప్రస్తుత పురపాలిక అధికారులు కుమ్మక్కై ప్రజాధనం దుర్వినియోగం చేసి తిలా పాపం తలా పిడికెడు పంచుకున్నారని స్థానిక ప్రజల నుంచి విమర్శలున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు సిద్ధమయ్యారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వడ్డెలింగాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠాపించారు. ఈ గ్రామంలో కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి పూజ పోచమ్మ తల్లికే చేసి అమ్మ అనుగ్రహంతో మొదలు పెడతారు. మేళ తాళాల మధ్య మహిళల మంగళహారతులతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి గుడిలో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దల సహకారంతో పోచమ్మ తల్లిని గ్రామంలో నిలుపుకోవడం సంతోషకరంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. బియ్యం ఒకటి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం
వెల్లుల్ల గ్రామ పంచాయతీ ఆవరణలో పోలీస్ శాఖ కళాకారుల బృందంచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాలతో మెట్పల్లి టౌన్ సిఐ ఎస్ఐ పోలీస్ వారిచే గ్రామంలో గంజాయి, మద్యపానం, మాదక ద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు కళాకారుల బృందంచే ప్రదర్శన నిర్వహించారు. గ్రామంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ శాఖ తరపున కళాకారులు సూచనలు చేశారు. వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు రజని తిరుపతి పర్యవేక్షణలో గ్రామ పెద్దలు, మహిళలు, బాలబాలికలు పాల్గొన్నారు. ఒక డౌట్ రావాలి, ఏమని? మరి ఇన్ని రోజులు బండ్లు లేవా సార్, అప్పుడు యాక్సిడెంట్ కాలేదా, చనిపోలేదా అని మీ అందరికి అనిపిస్తుండొచ్చు. అప్పుడు ఒక 20-30 ఏళ్ల కింద కూడా హెల్మెట్లు లేకుండే, ఇప్పుడు హెల్మెట్లు వచ్చినాయి. అప్పుడు ఎందుకు లేకుండంటే బండ్లు వేసుకొని గిర్రం జారి కింద పడి ప్రాణాలు పోతున్నాయి. ఒక పైనకు ఇప్పుడు మన బండికి ఎన్ని ఉంటాయండి గీరలు చెప్పాలి? మన బండికి ఎన్ని ఉంటాయి గీరలు? 2 మరి ఒక పయ్యకు ఒక్క చొప్పున ఇద్దరికి బలిమిటికి కానీ ఒక్కరే దానికి ఇక పోతే ఇద్దరు, కానీ మన వాళ్ళు ఇప్పుడు 3 ఎక్కుతారు. ఎక్కితే ఆ నడిపేటోడేమో ట్యాంక్ మీద కూర్చుంటాడు, ఇట్లా నడిపేటోడు, ఆ నడుమున్నాడు ఆయన బొత్త అందుకోవాలి, మూగటోడు బొత్త, ఇక ఎన్నుకున్నాడు ఆయన కథ పడే. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలోని శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రణవేణి లక్ష్మణ్ ముదిరాజ్ పాల్గొన్నారు. జిల్లాలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం డైరెక్టర్ కునవేణి పరశురాములు కార్యక్రమంలో పాల్గొని నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు రంగు అంజయ్య, క్యాషియర్ మామిళ్ల నారాయణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు కీసర నాగరాజు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మండలంలో దుమ్మురేగాలి ఫోటో మంచిగా దించే జై పెద్దమ్మ తల్లి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దానం నాగేందర్ కు మద్దతుగా బోర్బండ కార్పొరేటర్ బాబా పసియుద్దీన్ గడప గడపకు ప్రచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోర్బండ ప్రజలను కలిసి సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేత. షాబాద్ చందనవెల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి చే నూతనంగా శ్రీ ఉప్పల మైసమ్మ దేవాలయ నిర్మాణం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న షాబాద్ మండలం ఎంపీపీ మహేందర్ రెడ్డి దంపతులు. బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై లోకల్ నాయకుల సీరియస్. బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికే పదవులు ఇచ్చారని ఆగ్రహం. సురారెడ్డిపాలెం హైవే వద్ద రాత్రి తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.